17 ఏళ్ల వయసున్న ఆ బిడ్డని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఊరు కానీ ఊరికి అమ్మేస్తారండి. డబ్బు కోసం కాదండి, వాళ్ళకి డబ్బులు లేక కాదు. వాళ్ళకేంటి, వాళ్ళకి డబ్బులు బోళ్ళు ఉన్నాయి. డబ్బులు లేక కాదు, పగ 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 పట్టున్నారు పావుల్లాగా. పగ చాలా ప్రమాదకరమైంది, కోపం చాలా ప్రమాదకరమైంది. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంటుంది, నీకు కోపం ఏ మనుషుల మీద వస్తే అది సాయంత్రం కల్లా క్లియర్ చేసేసేయి. వస్తుందా? కోపం వస్తుందండి, మన మనుషుల మీద సహజమే, అది కోపం వస్తుంది. ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏమైనా చేశారా, లేకపోతే ఏదైనా మనకు నచ్చని జరిగిందా, ఓకే, కొంచెం సేపు ఆగిన తర్వాత ఓకే, మీరు వాళ్ళకి సారీ చెప్పలేకపోయినా ఆయనకి చెప్పండి. దేవా తొందరపడ్డానయ్యా, దేవా తప్పు చేశానని క్లియర్ చేసుకోండి. పేతురు క్లియర్ చేయాలా? పేతురు ఏమన్నాడు? ఏసయ్యా గో, వీళ్ళందరూ నేను వదిలేసి పారిపోయినా నేను మాత్రం నీ పక్కనే నుంచుంటా, కాలు చచ్చిపోతాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. అది మనము విన్నాము, చదివాము కూడా చాలాసార్లు. అక్కడ ఆయన తీసుకెళ్ళి ఒక దొంగలాగా, అబ్బో ఎలా అంటే ఈ దేశ ద్రోహులు ఉంటారు కదా, అబ్బా అసలు ఎంత తప్పు చేసిన వాడు అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేనట్టుగా బంధించి లాక్కెళ్తారు. వేసే చూడాలని ఉంటుంది, ఆయనకి ఏదో సహాయం చేయాలంటే మరి ఏముందో కానీ వెనకాల నెక్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 3 సార్లు ఆయన చెప్తాడు, పేతురు నువ్వు చేసేది నాకు తెలుసు, పేతురు నువ్వు బొంకుతావు, పేతురు కోడి కొయ్యక ముందే ముమ్మారు తెలియదని బొంకుతా, అస్సలు సమస్య చచ్చిపోతా కావాలంటే. అప్పుడు నిజంగా పేతురు నిజంగా దేవుడు చెప్పినట్టుగానే తప్పు చేస్తాడు. తెలియదని ఎంత ఇదిగా చెప్తాడంటే చెప్పించుకుంటాడు, తను తాను చెప్పించుకుంటాడు. అసలు నేను ఆ మనుషుని ఎరగను, ఆ మనుషుడు నాకు తెలియదు, ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు అని అతను కూడా చెప్పించుకుంటాడు. ఆ సందర్భాలు మనం వాక్యం చూస్తే ఆ తర్వాత ఎప్పుడైతే కోడి కూస్తుందో అప్పుడు అనిపిస్తుంది, తప్పు చేశాను కదా, తప్పు చేశాను రా నేను. లోపలికి వెళ్ళి వెక్కి ఏడుస్తాడు. ఏడుపు ఎప్పుడు వస్తుందండి? పశ్చాత్తాపం కలిగినప్పుడే. ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తాం కూర్చొని, కొద్దిసేపు కూర్చొని ఏడుద్దాం భలే ఉంటుంది అని అనుకుంటారు ఎవరన్నా? లేదు. హృదయము బాధ చెందినప్పుడు, వేదన చెందినప్పుడు, తప్పు చేశానన్న బాధ ఆలోచన కలిగినప్పుడు మన హృదయం ద్రవించిందండి, ఏడుపు వస్తుంది. అప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఆయన కన్నీటి ద్వారా దేవుడు చెప్పుకొని ఉంటాడు, అయ్యా మన్నించేయ్యా, నేను వేస్ట్ పనికిరాను. ఆయన ఏ తప్పు చేయకుండానే ఈ యోసేపుని తీసుకెళ్లి వాళ్ళు అలా చేయాలనుకున్నారు. అటు ఇటు ఆంటరిగా, అటువైపు ఎవరో వర్తకులు వ్యాపారస్తులు వెళతా ఉంటే ఒంటల మీద వాళ్ళకి అమ్మేస్తారు డబ్బులకి. అమ్మేసిన తర్వాత ఊరు కాని ఊరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు ఆయన. ఆ ఐగుప్తు దేశంలో అతని వారంటూ ఎవరు లేరు, తండ్రి లేడు, తన అయిన వారు ఎవరు లేరు, బానిసగా కొనిపోబడతాడండి పాపం బిడ్డ. ఆ బానిసగా వెళ్ళిన మనుషుని అక్కడ ఒక యజమాని అక్కడ అతను కొనుక్కుంటాడు. కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పనివాడిగా తీసుకెళ్తాడు. కానీ ఎవరు వదిలేసిన మన ముద్దుల నాన్న, మన ప్రియమైన నాన్న, మన పరలోకపు తండ్రి, మన యేసే మనల్ని వదలడండి, మనల్ని వదలడు. ఆయన వదిలిపెట్టలేదు యోసేపుని, ఆయన యోసేపుని వదలలేదండి, ఆయన తోడుగా ఉన్నాడు.